యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దినదినము కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఉదయము లేవగానే ప్రార్థించుట మానవద్దు. ప్రార్థించి పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట ఆ దినమంతా కూడా మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాము. ఆ దినమంతా కూడా మన క్షేమము, ఆరోగ్యము, అనుకున్న పనులు జరిగించబడుతూ ఉంటాయి. ప్రియులారా, క్రీస్తు మనతో లేకపోతే ఏ పని కూడా జరిగించబడదు. కాబట్టి మనము లేచిన వెంటనే మొట్టమొదటిగా ప్రార్థించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. అంతేకాదు ప్రియులారా, మన జీవితంలో ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుని సన్నిధి మర్చిపోతున్నాం. దేవుని మందిరానికి వెళ్ళడం మర్చిపోతున్నాం. ఇక విశ్రాంతి దినం రాగానే ఇంటిలోనే మనకు ఒక మొబైల్ ఉంది. ఆ మొబైల్లో యూట్యూబ్ ఛానల్లో మరి వాక్యాన్ని చూస్తూ వాక్యమును వింటున్నాము కదా అని ఆలోచన కలిగి ఉంటున్నాము. కానీ నిజముగా దేవుని సన్నిధికి వెళ్ళడం బట్టి మన జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు, అంతేకాదు దేవుని కనుదృష్టి కూడా మన మీద నిలిచి ఉంటుంది. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడే మనము ఆశీర్వదించబడతాము. ఒక్కసారి వాక్య భాగం చూసుకుందాము. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 15వ వచనం చూద్దాము. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలిచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని. చూడండి ప్రియులారా, ఈ స్థలము చేయు ప్రార్థనలు నా కనుదృష్టిలో నిలిచి ఉండును. ఈ మందిరము చూడండి, మందిరముకు వెళ్ళినప్పుడే మన ప్రార్థనకి ప్రతిఫలాన్ని పొందుకుంటాము, ఆశీర్వాదాలను మనము పొందుకుంటాము. అంతేకాని ఇంట్లో ఉండి యూట్యూబ్ ఛానల్లో మెసేజ్ చూసేస్తే సరిపోతుంది కదా, ఆదివారం చర్చికి వెళ్ళకపోతే ఏమీ కాదులేని చాలామంది కూడా ఈ మధ్యకాలంలో మందిరంకు రాకుండా మానివేస్తూ ఉన్నారు. వారు ఉంటున్న పనులు చూసుకుంటూ మొబైల్లో ఆ యొక్క యూట్యూబ్లో మెసేజ్ చూస్తూ మాకు ఇక ఆశీర్వాదం వచ్చేసిందిలే అనుకుంటారు. కానీ దేవుని మందిరము ఎవరి కోసము? దేవుడు నిత్యము మందిరములో నివాసము చేస్తుంటాడు. ఆయన ఆ యొక్క నివాసము చేయొచ్చు, మన కోసము ఆయన ఆ యొక్క మందిరంలో నిలిచి ఉంటూ ఉంటాడు. ప్రియులారా, మనము దేవుని మందిరముకు వెళితేనే కానీ మనం ఇంటిలో నువ్వు ఎంత ప్రార్థన చేసుకో, కానీ ఒకే ఒక రోజు విశ్రాంతి దినము, ఆ దినము నువ్వు దేవుని మందిరములో గడపక నువ్వు ఈ లోకరీతి పనులు చేసుకుంటూ ఈ లోకములో ఉన్న వాటిలో నువ్వు ఉంటూ యూట్యూబ్ ఛానల్ చూశాను కదా అనుకుంటే ఆ వారము నీకు ఇవ్వవలసిన ఒక బహుమానమైన ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతూ ఉంటావు. అందుకే సాతానుడు ముఖ్యంగా ప్రతి మనిషిని విశ్రాంతి దినము మందిరానికి పోకుంటే చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించే ఈ యొక్క మొబైల్లో యూట్యూబ్ ఛానల్లో ఎన్నో మెసేజ్లు పెడుతూ మందిరానికి వెళ్ళకుండా ఆ దినము ఇంటిలోనే ఆ మెసేజ్ చూస్తుంటే చాలు అనుకునేవారు ఎంతోమందిగా ఉంటున్నారు. ఆ విధంగా అపవాది అనేకుల ఆశీర్వాదం పొందుకోకుండా చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో విశ్రాంతి దినము రోజు ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఏమున్నా కూడా ఆ రోజు ఆ పనులన్నీ విడిచిపెట్టి దేవుని మందిరానికి వచ్చి మనము దేవుని మందిరములో ప్రార్థించుకునుట, ఆయన కనుదృష్టి మన మీద నిలిచి మన ప్రార్థనలకు ప్రతిఫలమును మనం పొందుకొని దేవుడిస్తున్న ఒక ఆశీర్వాదాన్ని, ఒక బహుమానం, ఆదివారం ఒక బహుమానాన్ని మనం పొందుకోగలుగుతాము. ఆ బహుమానాన్ని పొందుకొని నిత్యము ఆయనలో ఇస్తున్న ఆశీర్వాదాల చేత మన జీవితంలో వర్ధిల్లింపును కలిగి దేవుడిస్తున్న ఆశీర్వాదాలు పొందుకొని ఆయన కృపలో నిలిచి ఉందాము. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ దినము ప్రభా, ఈ యొక్క ప్రతివేకముగా నాయన పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతినేకముగా ప్రభా చూస్తున్న ప్రతి బిడ్డలను నాయన దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవిత వేక ప్రతి విక్రోసి కామ్ది ఫావరిమా ఈ దినమంతే ప్రభా బిడ్డలకు కావలసిన ప్రతి వేకము, వారు అడుగుచున్న ప్రతి నేకమును మీరు జరిగించమని
నిత్యవేకమైన ఆరోగ్యము, సమృద్ధి, సమస్త కార్యములు వారి పట్ల జరిగించమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.